My friends, today we have our Savior with us. నా స్నేహితులారా, ఈ రోజు మన రక్షకుణ్ణి మనతో కలిగి ఉన్నాం. That's the hope for our joy. మన సంతోషానికి అదే నిరీక్షణ. He will not let you down. ఆయన మిమ్మును క్రిందికి పడిపోనివ్వరు. In Isaiah 51:11 today he speaks to us. యెషయా 51:11 నుంచి ఈ రోజున ఆయన మనతో మాట్లాడుచూ ఉన్నారు. Everlasting joy will crown their heads. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. Gladness and joy will overtake them. వారు సంతోష ఆనందము గలవారు అగుదురు. The Lord speaks this about his dear people of Israel who have come back after being enslaved. ప్రభు తనకు ప్రియమైన ప్రజలైన వారు బానిసత్వం నుంచి తిరిగి వచ్చినప్పుడు అట్టి వారిని గురించి ఈ రీతిగా ఆయన సెలవిచ్చి ఉన్నారు. They have been tortured and enslaved for long. వారు సుదీర్ఘ కాలం పాటు హింసించబడ్డారు, బానిసత్వంలో ఉంచబడ్డారు. But the Lord rescues them and brings them back to Israel, to Zion with singing. అయితే ప్రభు ఆనంద గానములు చేయుచున్న వారి వలె అట్టి వారిని కాపాడి రక్షించి తీసుకుని సియోనుకు వచ్చి ఉన్నారు. And the joy in their faces, their gladness in their faces, they are so thrilled that they have come back home. వారు తిరిగి ఇంటికి వచ్చినందులకై వారి ముఖములో ఎంతగానో సంతోషం, ఎంతగానో ఆనందము, సంభ్రమాశ్చర్యాలతో ఉన్నట్టు వారి వలె ఉన్నారు. They're so happy to come back to the home, that the land that God has provided. దేవుడు వారికి సమకూర్చి ఉన్న నివాస గృహాలతో కూడా ఉన్న భూభాగానికి వారెంతో సంతోషంగా వచ్చారు. It's the same for us, my friends. నా స్నేహితులారా, మన విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. You might have been enslaved మీరు ఒకవేళ దాస్యత్వం క్రింద ఉండి ఉన్నారేమో, under people who might have oppressed you. మిమ్మల్ని అణచివేతకు గురి చేస్తున్న వారి క్రింద ఉన్నట్టుగా మీరున్నారేమో. You might have been subjugated to such positions and titles to be under oppressors. అణచివేసే వారి క్రింద ఉంచబడి ఆ రీతిగా పిలువబడుతూ బాధించబడుతూ ఉండి ఉన్నారేమో. And the people might have shamed you. ప్రజలు ఒకవేళ మిమ్మును అవమానించిన వారుగా ఉన్నారేమో. A group of people might have tortured you constantly and you might had to bear it. ఒక సమూహం ప్రజలు మిమ్మల్ని హింసిస్తూ ఉంటే దానిని మీరు భరించవలసిన స్థితిలో మీరు ఉండి ఉన్నారేమో. There would have been no way out for you. వెలుపలికి రావడానికి మార్గమే లేదనుకుంటున్నారేమో. Oppressed by even the landlords. భూస్వాముల అణచివేతకు గురి అవుతూ ఉన్నారేమో. Oppressed by those who are your neighbors. లేక మీ పొరుగువారి చేత అణచివేతకు గురవుతున్నారేమో. By those who have been your leaders. యొక్క నాయకులైన వారి చేత అణచివేయబడుతున్నారేమో. With no way out. బయటికి రావడానికి మార్గమే లేదేమో. But కానీ this is the time for the Lord to rescue you. ప్రభు మిమ్మును భద్రపరిచి కాపాడడానికి ఇదే సమయం ఆసన్నమైనది. Because you have endured it for his sake. ఎందుకనగా ఆయన నిమిత్తమై మీరు దానిని సహించి ఉన్నారు. You have been patient but trusting in him. మీరు సహనముతో ఆయన యందే నిరీక్షణను కలిగి ఉన్నారు. The Lord has seen that. ప్రభు దానిని చూచి ఉన్నారు. He's seen your faith in him. ఆయన తన యందలి విశ్వాసమును చూచి ఉన్నారు. And he's rescuing you, my friend. నా స్నేహితులారా, ఆయన మిమ్మును రక్షిస్తూ ఉన్నారు. His deliverance is coming. ఆయన విడుదల మీ యొద్దకు వచ్చేయిచు ఉన్నది. There was a woman who was filled with a demonic oppression. ఒక స్త్రీ ఉన్నారు, అపవాది యొక్క అణచివేత చేత నింపబడి బాధించబడుతూ ఉన్నారు. Our prayer festival manager called our father and said, "Come immediately." మా ప్రార్థనా పండుగల అధికారి వెంటనే రమ్మని మా నాన్నగారి కబురు పంపించారు. There is a demon possessed lady here who's citing your name. దురాత్మ చేత పట్టబడి బాధించబడుతున్న ఒక స్త్రీ పదే పదే మీ పేరు చెప్తూ ఉన్నారు. She's saying, "Paul Dinakaran is coming to burn me." పాల్ దినకరన్ నన్ను తగలబెట్టేయడానికి, కాల్చివేయడానికి అన్నట్టుగా వస్తున్నాడని చెప్తూ ఉంది. My father was surprised. మా తండ్రి గారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. He said, "I've lost my voice, not able to speak in this meeting itself. నేను ఈ సభలో మాట్లాడడానికి కూడా కనీసం స్వరం కోల్పోయిన వాని వలె ఉండి ఉన్నాను కదా. How can I pray for this lady?" మరి నేను ఈ స్త్రీ కోసం ఎలాగున ప్రార్థన చేయగలను? But he said, "She is citing your name." అయితే ఆయన చెప్తూ ఉన్నారు, ఆమె మీ పేరే పలుకుతోందండి. So he rushed there కనుక త్వరితగతిన ఆయన అక్కడికి వెళ్ళారు. in a tent right behind the meeting stage. ఆ సభ యొక్క వేదికకు ముందుగా వేసి ఉన్న ఆ పందిరిలోనికి వెళ్ళి ఉన్నారు. But when he saw her, అయితే ఆయన అక్కడ ఆమెను చూడగానే the compassion of the Lord moved him, ప్రభు యొక్క కారుణ్యము ఆయనను ఎంతగానో చెల్లింపచేసి ఉన్నది. because it was a dear mother with two of her children next to her, seeing the agony of the mother. ఎందుకనగా ప్రియమైన తల్లిగారిగా ఇద్దరు బిడ్డలను తన ప్రక్కన పెట్టుకుని ఎంతగానో ఆవేదన చెందుతున్నారు. And he said, with his throat which had no voice, సరిగా మాట్లాడలేని స్వరముతో ఉండి ఉన్నప్పటికీ ఇలాగున చెప్పారు, "Lord, ప్రభువా, let this demon leave her. ఈ యొక్క దురాత్మ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోనివ్వండి. Have mercy and set her free." కనికరించి ఆమెకు విడుదలను అనుగ్రహించండి. And the demon left her. ఆ విధంగా దురాత్మ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. She fell ఆమె పడిపోయారు. and his voice came back. ఆయన స్వరం తిరిగి మరలా వచ్చింది. And she was so happy to see the deliverance, especially her children,
so glad to see the mother free. ప్రత్యేకంగా ఆ యొక్క బిడ్డలైతే తల్లిగారు పొందిన ఆ యొక్క విడుదలను చూచి ఎంతగానో ఆనందించారు. They were rejoicing together as a family. వారి కుటుంబ సమేతముగా ఎంతగానో ఆనందించారు. The children have got their mother back. బిడ్డలు వారి యొక్క తల్లిని తిరిగి మరలా పొందుకున్న వారయ్యారు. My friends, this is our time. నా స్నేహితులారా, ఇది మన యొక్క సమయం. Shall we ask this deliverance from God? మనము దేవుని యొద్ద నుంచి ఇటు విడుదలను అడుగుదామా? Loving Lord, ప్రియమైన ప్రభువా, let the oppression stop for your children. మీ బిడ్డలపై నీవు అణచివేతకి ఆగిపోవాలి ప్రభువా. Let this enslaving stop today, Lord. ఈ యొక్క బానిసత్వం అనేది ఈ రోజుతో ఆగిపోవాలి ప్రభువా. It's enough that they've endured this slavery. వారు ఎంతగానో ఈ దాస్యత్వాన్ని సహించారిక అది చాలును. Enough that they've endured this oppression. వారి ఒత్తిడిని ఎంతగానో సహించారిక చాలును. Enough that they've gone through shame in their oppressors' hands. వారు అణచివేత గురవుతున్న వారి చేతిలో చాలినంత అవమానానికి గురయ్యారిక చాలును. Come and deliver them out of this situation. వచ్చి వారికి పరిస్థితి నుంచి విడుదల కల్పించండి ప్రభు. Bless them and make them increase, Lord. వారిని ఆశీర్వదించి వారిని వృద్ధి పొందింప చేయండి ప్రభు. Make them rise up, Lord. ప్రభువా, వారి పైకి లేవనెత్తబడలాగా చేయండి. Bring them into your land with singing. గానములతో మీ యొక్క భూభాగానికి వారు వచ్చేలాగా చేయండి. With singing and joy. ఆనందముతో గానములు చేయించు. Oh, the joy of the deliverance from our master is upon us. మా యజమాని నుంచి వచ్చే విడుదల మా మీద ఉన్నది అన్నట్టు వారు చెప్పగలగాలి. We rejoice in faith. ప్రభువా, విశ్వాసముతో మేము ఆనందిస్తున్నాము. Thank you, Lord Jesus. ప్రభు అయిన యేసయ్యా, మీకు వందనములు. Amen. ఆమేన్. My friends, be blessed and continue to share this video with all your friends so that they'll also be blessed. నా స్నేహితులారా, మీరు ఆశీర్వదించబడండి. మీ స్నేహితులైన వారందరూ కూడా ఆశీర్వదించబడలాగున నిరంతరాయంగా ఈ యొక్క వీడియోను వారికి షేర్ చేస్తూ ఉండండి. The admissions for the Karunya 26-27 academic year has opened. అలాగే విద్యా సంవత్సరం 2026-27 కోసమై కారుణ్య ప్రవేశములు ఆరంభించబడి ఉన్నవి. Enroll your children in the Karunya University as a student. మీ బిడ్డలను కారుణ్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా నమోదు చేసుకోనండి. And also as a student in the Karunya Christian School with the CBSE syllabus. అలాగే కారుణ్య క్రిస్టియన్ స్కూల్లో CBSE సిలబస్ తో పాఠశాలలో మీ బిడ్డలను చేర్పించండి. All these are in the campuses of Karunya Nagar in Coimbatore. ఇవన్నీ కూడా కోయంబత్తూరులో కారుణ్య నగర్లో అమర్చబడి ఉన్నవి. Yes, Karunya raises a godly generation అవును, కారుణ్య దైవికమైన తరమును లేవనెత్తుతోంది. and also global leaders. అలాగే విశ్వవ్యాపితమైన నాయకులను కూడా. They are excellent in research. వారు పరిశోధనలో ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. They are excellent in value systems. విలువల వ్యవస్థలో కూడా వారు ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. And they have high academic knowledge and the ability to accomplish. అత్యంత ఉన్నత విద్యా సామర్థ్యాన్ని, కార్య సాఫల్యత సామర్థ్యాన్ని వారు కలిగి ఉంటున్నారు. You will see your child turning to be a global leader when your son, your daughter is connected to Karunya University. మీరు మీ యొక్క కుమారుడు కుమార్తె కారుణ్యకు అనుసంధానమై ప్రపంచవ్యాప్త నాయకులుగా లేవనెత్తబడ్డం చూచెదరు. And the grace of God will be upon your son దేవుని కృప మీ కుమారుని మీద ఉంటుంది, and your daughter. మీ కుమార్తె మీదను ఉంటుంది. We have residential accommodation in the campus, విద్యా ప్రాంగణంలోనే వసతి సౌకర్యాలు ఉన్నాయి. and we have students coming from all parts of India, also some parts of the world. భారతదేశంలోని అన్ని ప్రాంతాలు అలాగే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడం జరుగుతోంది. There's ample opportunity for your talents to shine. మీ తలాంతులు ప్రకాశించడానికి విశాలమైన అవకాశాలు ఉన్నాయి. Come to Karunya. కారుణ్యకు రండి.